రామో విగ్రహవాన్ ధర్మః మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు. పితృవాక్య పాలకుడు, యుగ యుగాలకు పూజనీయుడు శ్రీరాముడు. ఆ పరమ పావన చరితుని దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. మహారాష్ట్ర ముఖ్య పట్టణాలలో ఒకటి నాగ్పూర్. నాగ్పూర్కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో రామ్టెక్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో శ్రీరామ మందిరం నెలకొని ఉన్నది. శతాబ్దాల చరిత్ర గల అపురూప ఆలయం. శ్రీ సీతారామ గఢ్ మందిర్ అని అంటారు. మన దేశంలో ప్రసిద్ధ రామాలయాలలో ఒకటిగా నిలుస్తుంది. 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన సుందర ఆలయం. అతిపెద్ద కట్టడం. జైన ఆలయాల నమూనాలు ఉంటుంది. ప్రాచీన ఆలయాల ప్రాభవానికి ప్రతీకగా నిలుస్తుంది. నాగ్పూర్ రాజు రఘు భోన్స్లే గారిచే పునరుద్ధరింపబడిందని చరిత్ర వివరిస్తోంది. ఎత్తైన ప్రాకారాలతో ఆలయ ఆవరణ, ముందు కోనేరు, చుట్టూ ఉప ఆలయాలు అణువణువున ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ సందర్శకుల మనోల్లాసానికి దోహదపడతాయి. ఏమయ్యా ఓ రామయ్యా, ఎల్లా సేవించాలయ్యా, నిన్ను ఏమని కీర్తించాలయ్యా, ఎల్లా సేవించాలయ్యా, నిన్ను ఏమని కీర్తించాలయ్యా, ఏమయ్యా ఓ రామయ్యా. స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు అరణ్యవాసం చేస్తూ ఇక్కడ కొంతకాలం విశ్రమించాడట. అగస్త్య మహర్షి సైతం ఇక్కడ యజ్ఞ యాగాదులు నిర్వహించాడట. యజ్ఞానికి ఆటంకం కలిగించిన అసురులని రాముడు సంహరించాడట. అందువల్ల ఈ ప్రదేశంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ తథ్యమని తెలుస్తోంది. శ్రీరాముడు నడయాడిన పుణ్యభూమి అయినందున ఒక్కసారి సందర్శిస్తే చాలు స్థల మహిమని తెలుసుకోవచ్చు, పుణ్య ఫలాన్ని పొందవచ్చు. రామచంద్ర